ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ నొక్కితే మీకు ఎప్పుడైనా నేను వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో ఇవాళ రెసిపీ వచ్చేసి పోలేలు. మేమైతే పోలేలు అంటాము, చాలామంది భక్షాలు అంటారు, బొబ్బట్లు అంటారు. మా సైడ్ అయితే పోలేలు. దీనికి కావాల్సినవి అయితే పప్పు, చక్కెర అండ్ పూరీ పిండి, నంబర్ 1 క్వాలిటీ పూరీ పిండి, ఇలాచీ పౌడర్. 2 గ్లాసు పప్పుకి ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే అయితే 2 గ్లాసెస్ షుగర్, తక్కువ అనుకుంటే 1.5 వేసుకోవచ్చు. పూరి పిండి కూడా 2.5 గ్లాసెస్ వరకు పడుతుంది అనమాట. మనము ఇది పప్పు మాత్రము ఎప్పుడు వేడిగా ఉన్నప్పుడు రుబ్బితే పేస్ట్ తొందరగా పడుతుంది. సో అట్లా వేడిగా ఉన్నప్పుడే రుబ్బాలి. అందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా, ఇలాచీ అండ్ సాల్ట్ చెప్పాను కదా, అవి 2 వేసుకుంటే మనకి చాలా టేస్ట్ వస్తుంది అనమాట. సాల్ట్ కొంచెం చిటికెడు యూజ్ చేస్తే టేస్ట్ లెవెల్ చేంజ్ అవుతుంది. సో ఖచ్చితంగా సాల్ట్ యూజ్ చేయండి, కొంచెం చిటికెడు అంతే. అది పేస్ట్ పట్టిన తర్వాత ఈ పేస్ట్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకుంటే కొంచెం గట్టిగా అవుతుంది. సో మళ్ళీ కుక్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు అనమాట. లేదు ఇది కుక్ చేయాలి అని అనుకుంటే అది టైం టేకింగ్, అది స్కిప్ చేయడానికి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు పూర్ణం కొంచెం గట్టి పడుతుంది. సో దాన్ని మనము ఈజీగా పోలేలు చేయడానికి యూజ్ చేయొచ్చు. మరి లిక్విడ్ కన్సిస్టెన్సీలో కూడా ఉంటే రాదు. లేదు లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటే మళ్ళీ మనం కుక్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ కుకింగ్ ప్రాసెస్ స్కిప్ చేస్తూ మనం జస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి అంతే. కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెడితే అది హార్డ్గా అవుతుంది. నెక్స్ట్ వచ్చి పిండిని కూడా మనం స్మూత్గా కలుపుకోవాలి అండ్ నూనె వేసి నానబెట్టుకోవాలి పిండిని. అప్పుడే మనకి పిండి సాగుతుంది అన్నమాట. మనం పోలే చేసినప్పుడు పిండి అనేది సాగుతుంది, ఈజీగా మనకు చేయడానికి వస్తుంది. దీనికి ఇంకొకటి టిప్ ఆర్ ఈజీగా అవ్వడానికి మన పోలేలు ఈ షీట్ అనేది యూజ్ చేయొచ్చు. ఇది రీయూజబుల్ షీట్, చాలా టైమ్స్ యూజ్ చేయొచ్చు అంట. అండ్ ఇది పోలేలు కానీ రొట్టెలు అట్లాంటివి చేయడానికి, లిఫ్ట్ చేయడానికి అండ్ పొయ్యి మీద వేయడానికి ఈజీగా అనమాట. ఇది కాలదు, పొయ్యి మీద మనం వేస్తున్నా కానీ ఆ షీట్ అనేది కాలదు. సో ఈజీగా మనము పని ఈజీగా అవుతుంది అండ్ స్టిక్కీగా కూడా ఉండదు అనమాట పేపర్ అనేది. సో అది చాలా మంచిగా యూజ్ అయింది ఆ పేపర్. అండ్ పిండి ఎప్పుడే కానీ మనం పూర్ణం తీసుకున్నంత దానికి ఈక్వల్ ఆర్ కొంచెం తక్కువనే ఉంటే మనకి పూర్ణం స్వీట్నెస్ చాలా బాగా వస్తుంది. సో ఎక్కువ పిండి ఎప్పుడు తీసుకోకూడదు. ఈక్వల్ అమౌంట్ మనం పూర్ణం ఎంత తీసుకుంటే అంత పిండి కానీ కొంచెం తక్కువ కానీ తీసుకొని అంత స్టఫ్ చేసేసుకొని ఇట్లా నొక్కుకోవాలన్నమాట. చూస్తున్నారు ఎంత ఈజీగా మూవ్ అయిపోతుందో పిండి. మనం నొక్కడం మాత్రం ఈజీగా వచ్చేస్తుంది ఈ షీట్ వల్ల. అంటే ఇట్లాంటి షీట్స్ ఉంటే మనకి పోలేలు చేయడం చాలా ఈజీ అనమాట. అది మెయిన్గా అట్లా షీట్స్ ఉంటేనే మనకి పని ఈజీగా అవుతుంది. లేదు స్టిక్కీగా ఉన్నది అనుకోండి, అది చేయడం ఇబ్బంది అనిపిస్తుంది, అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇట్లా ఉందనుకోండి పేపర్, మనకి ఈజీగా చేసుకోవడానికి వస్తుంది. వర్క్ కూడా అంత హెక్టిక్ లాగా అనిపించదు, ఈజీగా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఎవరైనా కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళైతే మాత్రం ఇది యూజ్ చేయండి. లేదు పాత వాళ్ళైనా సరే దీంతో యూజ్ చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట, పని ఈజీగా అవుతుంది. అండ్ ఇంకొక టిప్ వచ్చి ఇందులో ఇది కుడక ఉంటుంది కదా, కుడకని కొంచెం నూనెలో అద్ది దాన్ని పొయ్యి మీద మనము అప్లై చేయాలన్నమాట. అది అప్లై చేసిన తర్వాత మనం ఈ పోలేలని కుక్ చేయాలి. అది కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఈ టిప్ మా నానమ్మ టిప్, మా మమ్మీ కూడా ఫాలో అవుతుంది. చాలా అది మనకు స్టిక్ కూడా అవ్వదు అనమాట. పోలే అనేది పెనంకి స్టిక్ అవ్వదు. పెద్దగా చేసినా కానీ ఈజీగా కూడా చేసుకోవచ్చు. 2 సైడ్స్ మంచిగా గీ వేసి లేదా నూనె ఆప్షనల్, మీ ఇష్టము, అది ఏదైనా సరే వేసి కుక్ చేయండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మరి హై ఫ్లేమ్లో పెడితే ఇది ఈజీగా కుక్ అయ్యేది కదా. సో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ 2 సైడ్స్ కుక్ చేసుకోవాలి అంతే. టేస్టీ అండ్ ఈజీగా కుక్ చేసుకునే పోలేలు అనమాట. ఇది మా మమ్మీ చేసుకునే స్టైల్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.